ప్రస్తుతం మనం చారిత్రక బొబ్బిలి కోటలో ఉన్నాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి కూటమి తరపున ఘన విజయం సాధించారు బేబీ నాయని గారు. ప్రస్తుతం మనం వారితో మాట్లాడడానికి వెళ్తున్నాం. ఈ చారిత్రకమైనటువంటి నేపథ్యంలో ఇంతవరకు చాలా ఇంటర్వ్యూస్ కేవలం పొలిటికల్గా మాత్రమే పరిమితమయ్యాం. కానీ ఈ ఇంటర్వ్యూలో పాలిటిక్స్తో పాటు చారిత్రక నేపథ్యాన్ని, బొబ్బిలి యొక్క చరిత్రని ఎంతో కొంతలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా నేటి యువతకి బొబ్బిలి చరిత్ర ఖచ్చితమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి గాథ. సో మనం మాట్లాడే కంటే కూడా ఎమ్మెల్యే గారి మాటల్లో మనం ఆస్వాదిద్దాం. ముందు వెళ్దాం. సుజయకృష్ణ గారు సార్, నమస్కారం సార్. నమస్కారం ఎంఎన్ఆర్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, ఎలా ఉన్నారు? లాంగ్ టైం. అవును. ముందుగా మీకు హార్దిక కంగ్రాచులేషన్స్ బిగ్ టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ. ఎందుకంటే 5 సంవత్సరాల ఒక పోరాటం, ప్రజా పోరులో ఘన విజయం సాధించారు. ఆ కిక్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంత మనం కష్టపడినా ఎంత చేసినా నా నియోజకవర్గ ప్రజలు నాకు పెట్టినటువంటి భిక్షగా నేను భావిస్తున్నాను. నన్ను గుండెల్లో పెట్టుకొని గత 25 సంవత్సరాలుగా నన్ను చూసుకొని సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకొని ఇవాళ నియోజకవర్గ ప్రజలు ఒక సేవకుడిగా వాళ్ళకి అధికారికంగా ప్రభుత్వ పరంగా సేవ చేయడానికి ఒక పట్టాభిషేకంగా నేను భావిస్తాను. అంటే ఎందుకంటే సార్ ఈ గత 5 సంవత్సరాల గురించి స్పెషల్గా మాట్లాడాల్సి వస్తుంది. మీరే పలు దఫాలుగా చెప్తూ ఉన్నారు, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్ని చూడలేదు. ఒక గౌరవం ఉండేది పార్టీల మధ్యన, లేదా నాయకుల మధ్య ఒక సత్సంబంధాలు ఉండేవి. కానీ గత 5 సంవత్సరాల్లో అన్నిటికీ చెరిపివేశారు, చాలా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అంటూ మీరు కూడా పలు సందర్భాల్లో కామెంట్ చేశారు. అవునండి, 100%. సో గెలిచిన తర్వాత ప్రజల నుంచి ఎలాంటి స్పందన మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి కొలాటరల్ డ్యామేజ్ అన్ని రంగాల్లోని, పరిపాలన విధంగా అవనివ్వండి, ప్రభుత్వ పరంగా అవనివ్వండి, రాజకీయంగా అవనివ్వండి, అన్ని రంగాల ప్రజలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆదాయ వనరులు లేవు, రైతులు ఇబ్బంది పడ్డారు, ఉద్యోగాలు లేక యువకులు ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు సంతోషంగా ఉన్న ఒక వర్గం లేరు. సంతోషంగా ఎవరైనా ఉన్నారంటే అధికార పార్టీ అగ్రనాయకులు. అధికార పార్టీ అగ్రనాయకులు ఎవరైతే ఈ 5 సంవత్సరాలు కరప్షన్తో డబ్బులు చేసుకుని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎవరికోసం ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువ. బేబీ నాయుడు గారు, నేను నేరుగా పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. బొబ్బిలి అనగానే, కోటలో ఉండగానే ఒక వైబ్రేషన్. ఎందుకంటే మన దేశంలోనే, చరిత్రలోనే బొబ్బిలికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి ఆ విషయాలను కొన్ని మీ దగ్గర నుంచి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఐ విల్ ఎంజాయ్ హిస్టారికల్ ఇంటర్వ్యూ మోర్ దెన్ పొలిటికల్ ఇంటర్వ్యూ. వి ఆల్సో అండి, యాజ్ ఎ బిగ్ టీవీ వి ఆల్సో. ఇక్కడ సార్ చెప్పండి, ఇప్పుడు మనం ఈ కోటలో ఉన్నాం కదా, ఈ కోట ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు? ఇది 1880లో నిర్మించినటువంటి కోట అండి. ఓకే. ఇది దీన్ని సప్తమహల్ అంటారు, అంటే 7 బిల్డింగ్స్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. బొబ్బిలి యుద్ధం అయ్యాక ఒక కోట నిర్మించారు. ఓకే. ఆ కోటలో ఇంచుమించు 5-6 తరాలు సంతానం ఉండదు. ఓకే. వారసులు ఉండరు. ఓకే. అప్పుడు రాణి చెల్లయ్యమ్మదేవి గారిని పెళ్ళైన 3వ నెలలో వారి భర్త చనిపోతే వారు పూజామహల్, ప్రాంగ్ మహల్ అని 2 కాంప్లెక్స్. అందులో పూజామహల్ కాంప్లెక్స్ ముందు నిర్మించి వెంకటగిరి రాజా గారికి 7 కొడుకులు ఉంటే రెండో కొడుకుని ఇక్కడ దత్తత తీసుకొస్తారు. ఓకే ఓకే. అది 1880లో జరిగింది. ఓకే ఓకే. బొబ్బిలి యుద్ధం తర్వాత ఒక కోట నిర్మించారు. ఓకే. పాత కోటను వేణుగోపాల స్వామి కోవిల్ వెనక్కి. అది తర్వాత అక్కడ సంతాన వైఫల్యం వల్ల వారసులు ఎవరు కూడా నిలబడట్లేదు, నిలదొక్కోవట్లేదు అన్న ఉద్దేశంతోనే ఈ కోటను నిర్మించడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడున్న మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న ఈ కోట పేరు ఏం పేరండి? ఇది దర్బార్ మహల్ అండి. దర్బార్ మహల్. ఇది దర్బార్ మహల్. పూర్వం దర్బారు ఆయుధ పూజ అప్పుడు, దసరాకి పూర్వం దర్బార్లు అన్ని కూడా ఇక్కడే జరిగేవన్నమాట. ఓకే ఓకే. మన ఫ్యామిలీ మ్యూజియం ఏదైతే బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలు అవన్నీ ఉన్నాయో ఫస్ట్ ఫ్లోర్ లో మ్యూజియం ఉంటుంది. నియోజకవర్గ వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజలు తాలూకా వినతులు స్వీకరించడానికి అది నా వ్యక్తిగత కార్యాలయం. ఇది మా పెద్దన్న సుజయకృష్ణ గారు వ్యక్తిగత కార్యాలయం. ఇక్కడ ప్రజలకు ఎప్పుడు కూడా ఇది ప్రజలందరూ కూడా ఒక దేవాలయంగా భావిస్తారు. అంటే ఈ గడప తొక్కిన వాళ్ళు ఎవరు కూడా ఖాళీ చేతులతో బయటకు వెళ్ళారు. ఓకే. అంటే ఇప్పుడు దర్బార్ హాల్ అన్నారు కాబట్టి, అంటే ఒక రాజ పరిపాలనలో ఉండేటప్పుడు ప్రజల యొక్క యోగక్షేమాలన్నీ ఇక్కడే మీరు, ఇది పబ్లిక్ దర్బార్. ఇప్పుడు ప్రైవేట్ దర్బార్ పైన ఉంటుంది. ఓకే. పబ్లిక్ దర్బార్. మరి ఇప్పుడు అదే పబ్లిక్ దర్బార్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ? 100%. కాకపోతే ఏదో సింహాసనం వ్యక్తిగతంగా కార్యాలయంలో కూర్చొని అదే కష్టకాలు తెలుసుకొని పీపుల్ ఇంటరాక్షన్ అయితే ఇక్కడే.
అంటే ఆ సంప్రదాయాన్ని అయితే మీరు మార్చలేదు, 100%. కొనసాగిస్తా ఉన్నారు. సరే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడున్నటువంటి ఈ హైఫై ట్రెండ్లో మనం చరిత్రని మర్చిపోతూ ఉన్నాం. చరిత్ర మనకి చెప్పినటువంటి అనేకమైనటువంటి గొప్ప విషయాల్ని మర్చిపోతున్నాం. సరే, దాన్ని ఎవరిని మనం తప్పు పట్టక్కర్లేదు. కానీ ముఖ్యంగా బొబ్బిలి చరిత్రలో రాణి మల్లమ్మదేవి గారి యొక్క స్పిరిట్ని ఇప్పుడున్న యూత్ ఎంతవరకు తెలుసుకోవాలి, ఎంతవరకు కంటిన్యూ చేయాలంటే ఏం చెప్తారు? పోరాట ప్రతిమ, దేశభక్తి, పోరాట ప్రతిమ, దేశభక్తి, అదేవిధంగా తన మాతృభూమికి మాతృభూమి సంక్షేమానికి బొబ్బిలి వీరులు, మహిళలు ఎవరైనా వీరులు ఎవరైనా చేసినటువంటి ప్రాణ త్యాగం, ఆ త్యాగ ఫలితం, మాతృభూమిని సెల్ఫ్ రెస్పెక్ట్తో కాపాడుకోవాలన్న సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ కూడా ఈ పాఠాలన్నీ కూడాను బొబ్బిలి యుద్ధం, బొబ్బిలి చరిత్ర ద్వారా ఈరోజు సభ్య సమాజం యువత నేర్చుకోవాలని నా ఆకాంక్ష. ఎందుకంటే ఈ ప్రశ్నని మీకు నేను సంధించాల్సి వస్తుందంటే, గత కొంతకాలంగా మహిళల పైన దాడులు పెరుగుతున్నాయి, అమ్మాయిల పైన అత్యాచారం పెరుగుతూ ఉన్నాయి. అంటే అమ్మాయిల్ని ఎంత ఎదుగుతున్నా కూడా అబలనగానే చూస్తున్నటువంటి సమాజం పెరుగుతూ ఉంది. సో అలాంటి వాళ్ళకి ఈ రాణి మల్లమ్మదేవి గారు లాంటి చరిత్రలు ఎంతవరకు ఉపయోగపడతాయని మీరు భావిస్తున్నారు? చాలా చాలా ఉపయోగపడతాయండి. చాలా అంటే కొంతమంది మనుషుల తాలూకు ఆలోచన, సభ్య సమాజం యొక్క ఆలోచన ఎంత నీచంగా, క్రూరంగా తయారైందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇటీవలే మా నియోజకవర్గంలో ఒక 6 మాసాల పసికందు, 6 మాసాల చిన్నారి మీద ఒక 42 ఏళ్ళోడు అత్యాచారం చేశాడు. అంటే ఎక్కడికి వెళ్తుంది మరి? మద్యం మత్తులో చేస్తున్నారా, ఈ గంజాయి వల్ల చేస్తున్నారా? నిజంగా ఈ సోషల్ మీడియా వల్ల చేస్తున్నారు అర్థం అవట్లేదు. కానీ మనుషుల యొక్క మద్యం మత్తులో అవనివ్వండి, ఇతర మత్తుల్లో అవనివ్వండి, మనుషుల యొక్క ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. అది చాలా దురదృష్టకరమైనటువంటి ఇది. తప్పకుండా మల్లందేవి గారే కాదు, అనేక మంది గొప్ప మహిళల యొక్క లైఫ్ని స్ఫూర్తికి తీసుకొని ఇవాళ ఈ సొసైటీలో మనం ఇంబైబ్ చేయవలసిన అవసరం మనకైతే ఉంది. చారిత్రక కట్టడాలను కానీ, అప్పుడు ఉండేటటువంటి ఆయుధాలను కానీ, ఆ చారిత్రక అంశాలను కానీ చాలా భద్రంగా భద్రపరుస్తూ ఉన్నారు మీరు. ఇది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ వల్లనే కంటిన్యూ చేస్తున్నారా? ఒకప్పుడు ఒక నాన్నగారు బతికున్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు. ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి అప్పుడు చాలా వర్స్ట్ కండిషన్లో ఉండేది. మ్యూజియం అనేది వర్స్ట్ కండిషన్లో ఉంటే వచ్చి, మీరు మీ రాజస్థాన్ కౌంటర్ పార్ట్స్, మీ తతిమా రాయల్ ఫ్యామిలీస్లో గవర్నమెంట్కి ఇచ్చేయచ్చు కదా, గవర్నమెంట్ మెయింటైన్ చేస్తే మీరు ఎందుకు ఇలాగ పాటుపడిపోతారు? అప్పుడు నాకు చివుక్కుమనింది. మన సంపద, మన చరిత్ర, మన ఇది మనం గవర్నమెంట్కి ఇవ్వడం ఏంటి, మనమే మెయింటైన్ చేయాలన్నటువంటిది ఆలోచన అప్పుడు నాకు తట్టింది. దీన్ని నెమ్మదిగా రివైవ్ చేయడం మొదలు పెట్టాం. తర్వాత మా చిన్నాన్నగారు సీరియస్గా, నేను బొబ్బిల్లో సెటిల్ అయిపోయాక సీరియస్గా మన మ్యూజియం మనం రెస్టోర్ చేయాలనేటువంటి ఆకాంక్ష వచ్చినప్పుడు మా చిన్నాన్నగారు, నా కొల్లాపురం రాజా గారు, ఆదిత్య లక్ష్మారావు గారు చాలా సాయం చేసి సాలార్జంగ్ మ్యూజియంలో క్యూరేటర్ అయినటువంటి శ్రీనివాసమూర్తి గారు పంపించి దీన్ని రివైవ్ చేయడం జరిగింది. సరే, మీరు రివైవ్ చేసిన తర్వాత సామాన్య ప్రజలు వచ్చి సందర్శించే అవకాశం ఇక్కడ ఉందా? వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తుంటారా? వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసే వ్యవస్థ ఉందా ఇక్కడ? అంటే ఇక్కడ ఒక విజిటర్స్ బుక్ ఉంది, 2 ఉన్నారండి మ్యూజియం మెయింటైన్ చేసేవాళ్ళు, 2 నుంచి 3 ఉన్నారు. ఎవరికి ఏ డౌట్ ఉన్నా, ఎవరికి ఏ సందేహాలు ఉన్నా, అన్ని చరిత్ర, అన్ని ప్రతిదీ ఏ సందర్భంగా ఏం జరిగింది, ఏ సంఘటన జరిగింది అని కూడా చెప్తూ ఇక్కడ ఉన్నారండి. మ్యూజియం మెయింటెనెన్స్ కూడా అనేక మంది మనుషులు. సో బహుశా మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక గదిలోకి వెళ్తున్నాం. ఇక్కడ చారిత్రకమైనటువంటి అనేక గొప్ప విషయాల్ని ఇక్కడ భద్రపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక్కొక్కటి మనకి అవకాశం ఉన్నంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నాకు ఇందాక వచ్చిన వెంటనే ఈ 4 ఫోటోలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. ఎందుకంటే క్రానలాజికల్ ఆర్డర్లో కూడా పెట్టారు. ఎందుకంటే 11వ శతాబ్దం అని, 11 సంస్థ, బొబ్బిలి సంస్థ 11 అని, 12. ఈ కోట నిర్మించాక వెంకటగిరి నుంచి దత్తత వచ్చిన ఆయన వీరు. హీ వాజ్ ద 11th రూలర్. అంటే శ్వేతాచలపతి రంగారావు వీరిని వెంకటగిరి నుంచి దత్తత తీసుకొచ్చారు. అంటే ఈ కోట నిర్మించాక ఫస్ట్ రూలర్ వీరు, ఫస్ట్ పట్టాభిషేకం వీరు వెంకటగిరి నుంచి వచ్చారు. వెంకటగిరిలో 7 బ్రదర్స్ ఉండేవారు. అందులో సెకండ్ బ్రదర్ బొబ్బిలి వచ్చి, మరి వెంకట కుమార కృష్ణ రంగారావు, వారి
కుమారులు అండి, చాలా చిన్న వయసులో చనిపోయారు. ఓకే ఓకే చాలా చిన్న వయసులో చనిపోయారు, కానీ హీ వాజ్ అ వెరీ గుడ్ రైటర్, ఓ వెరీ గుడ్ పోయెట్, ఓకే అండ్ సాహిత్యం మీద చాలా మంచి నాలెడ్జ్ పట్టు. ఓకే హీ డైడ్ వెరీ యంగ్. ఈయన మా మణిమకుటం, ఓకే బొబ్బిలి సంస్థానం అందరిలోకి మణిమకుటం. ఓకే మా తాతగారు ఓకే శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు గారు, ఓకే బొబ్బిలి సంస్థానం యొక్క 13వ రాజావారు, ఆఖరి పట్టాభిషేకగ్రస్తుడు. ఓకే 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 లాస్ట్ కారనేషన్ అయింది వీరికి. అంటే ఆ తర్వాత ప్రజాస్వామ్యం వచ్చేసింది, తర్వాత డెమోక్రసీ ప్రజాస్వామ్యం వచ్చింది. ఇది ఈ తాతగారు ఇది మా నాన్నగారు. వీరు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి చేశారు. అవునవునవును మద్రాసు మద్రాసు ముఖ్యమంత్రి చేశారు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చేశారు, స్టేట్ లో సెకండ్ హైయెస్ట్ మెజార్టీతో. ఓకే అంతా Okay. బొబ్బులకి వరల్డ్ మ్యాప్ లోకి వెళ్ళిందంటే వీరు వాళ్ళు. సో వీరు మా నాన్నగారు, Yes, మై yes. బిలవర్డ్ ఫాదర్. ఓకే ఇవాళ ఈ వాల్యూస్ Okay. ఇవన్నీ వచ్చాయంటే వారి పెంపకం వల్ల. సార్ ఇక్కడ ఒక ప్రశ్న, అంటే బొబ్బుల యుద్ధం అని మనం చదువుకుంటూ ఉన్నాం కదా, ఆ యుద్ధం వీళ్ళ ముగ్గురులో ఎవరు కాదు. బొబ్బిలి యుద్ధం అనేది ఆ. బొబ్బిలి సంస్థాన క్రానలాజికల్ ఆర్డర్ లో చూస్తే ఆ. 6వ రాజా గారు ఓకే గోపాలకృష్ణ రంగారావు గారి హయాంలో జరిగింది. ఓకే 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 బొబ్బిలి సంస్థానం యొక్క మూల పురుషుడు పెదరాయుడు గారు, ఓకే ఓకే ఆయన మొదటి రాజా గారు. ఓకే ఓకే 1 2 3 4 5 6 ఓకే 6th జనరేషన్ అప్పుడు ఓకే గోపాలకృష్ణ రంగారావు గారు రాజా గారుగా ఉన్నప్పుడు ఓకే జరిగినటువంటి సంఘటన బొబ్బిలి యుద్ధం. ఓకే ఓకే సార్, ఇప్పుడు మనం వంశవృక్షాన్ని చూసే ముందు అక్కడ ఒక చాలా ఆసక్తికరమైన ఫోటో నాకు ఎందుకు కనిపించింది సార్. అది ఇంగ్లాండ్ సమావేశానికి సంబంధించినటువంటిదని మనకి చెప్తా ఉన్నారు. అవును. బహుశా నేను సోషల్ స్టడీస్ లో ఎప్పుడో చదువుకున్నట్టుగా గుర్తు. ఇఫ్ ఐఎమ్ రైట్. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఇంగ్లాండ్ లో జరిగినప్పుడు 1931 లో మా తాతగారు ఓకే పర్లాకిముడి రాజు గారు, వీరు మా తాతగారు, ఓకే ఓకే వీరు పర్లాకిముడి రాజు గారు, ఓకే కృష్ణచంద్ర గజపతి గారు. ఓకే ఈ వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఓకే ఓకే ఇద్దరు కూడా ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ ని రిప్రజెంట్ చేస్తారు. ఓకే ఇక్కడ చాలా ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. కొంతమంది మీకు చెప్తా, ఇది వివి గిరి గారు, ఓకే అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి గారు. ఓకే ఆ తర్వాత ఇక్కడ సరోజినీ నాయుడు గారు, ఓకే మహాత్మా గాంధీ గారు, గాంధీ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, ఎస్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఇది ఇంగ్లాండ్ లో. ఇది ఈ ఫోటో యాక్చువల్లీ నాకు దొరకకపోనండి. నాన్నగారు వెరీ లాంగ్ టైమ్ అగో డాల్ఫిన్ అప్పారావు గారికి అవును ఇచ్చారు, ఓకే ఓకే ఒక ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. ఓకే 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 అది వారి దగ్గర ఉండిపోయింది. నాన్నగారు పరంపదించాక మాతో కాంటాక్ట్ తప్పింది. తర్వాత ఒక కామన్ ఫ్రెండ్ వారి దగ్గరికి వెళ్తే ఇలాగా కాంటాక్ట్ తప్పింది, ఇలా బొబ్బిలి రాజా గారిది నా దగ్గరే ఉందంటే అప్పుడు ఒరిజినల్ ఇచ్చి కాపీ చేయించుకున్నాను. ఓకే ఈ ఫోటో చూస్తే మీకు ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే మీరే చెప్పాలి. అశోక్ గజపతి రాజు గారు వేలాది మంది వచ్చే నా వ్యక్తిగత కార్యాలయంలో మా నాయకుడిగా మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యన వారిని పెట్టుకున్నామంటే ఇప్పుడు విజయనగరం బొబ్బిలి సంస్థానాల మధ్యన సంబంధం ఎలాగుంది. అశోక్ గజపతి రాజు గారికి మా దీంట్లో ఏ స్థానం ఉందో మీరు అర్థం చేసుకోండి. మొన్న మరి ఈ గెలిచారు 2024లో. గెలిచిన తర్వాత అశోక్ గజపతి రాజు గారు మీకు ఫస్ట్ టైం ఏ విధంగా విష్ చేశారు? ఆయన ఎట్లా చెప్పారు? నేను అక్కడికి వారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళాను. మంచి 20,000 లీడ్ దాటాక వారి దగ్గరికి వెళ్ళి వారికి పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకొని ఎప్పుడు కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని వారిని కోరి తర్వాత నేను కౌంటింగ్ సెంటర్కి. ఓకే, మీ వంశవృక్షం వచ్చినట్టుగా ఉంది నాకు తెలిసి ఫోటో. ఒకసారి చెప్పండి, ఇందాక మీరు చెప్పడానికి ట్రై చేశారు. ఇది ఫస్ట్ మా మూల పురుషుడు, ఓకే, సంస్థానం యొక్క ఫౌండర్ ఆఫ్ ద సంస్థానం పెద్దరాయుడు గారు. ఓకే, ఇది లింగప్ప రంగారావు గారని రంగబాకు అన్న ప్రాంతంలో ఓకే ఓకే వేరోచితంగా యుద్ధం చేయడం వల్ల ఓకే ఈ రంగారావు అన్న టైటిల్ అప్పటి నుంచి వచ్చింది. ఓకే, ఫస్ట్ ఇట్ వాస్ రాయుడు, తర్వాత అంటే అప్పటి నుంచి మీకు రావు అని రంగబాకు అన్న ప్రాంతాన్ని లింగప్ప రంగారావు గారు చాలా విరోచితంగా పోరాడినందుకు ఓకే ఓకే ఆ బిరుదు రంగారావు అనే టైటిల్ వచ్చింది. ఓకే 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 3 4 5 6 ఓకే ఓకే ఆ గోపాలకృష్ణ రంగారావు గారు హయాంలో ఓకే బొబ్బిలి యుద్ధం జరిగింది. ఓకే ఓకే 9వ రాజా గారి హయాంలో ఓకే శ్వేతాచలపతి రంగారావు గారు 9వ రాజా గారి హయాంలో మన బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవిల్ నిర్మించారు. మీకు మీరు వేణుగోపాల స్వామి కోవిలి మూల విరాట్ చూస్తే ఇరువైపులా ఓకే వేణుగోపాల స్వామి, రుక్మిణి, సత్యభామ మూల విరాట్లో అమ్మవార్లు పక్కని ఇద్దరు దీపం వెలిగించుకొని ఉంటారు. ఓకే, వాళ్ళిద్దరు కూడాను ఇద్దరు అన్నదమ్ములు అనమాట. ఓకే, శ్వేతాచలపతి రాయుడప్ప రంగారావు గారు, జనార్దన్ కృష్ణ రంగారావు. ఓకే ఓకే వాళ్ళిద్దరూ శాశ్వతంగా గర్భాలయంలోనే
శ్రీకృష్ణుడు సేవకులుగా ఓకే. దీపాలు పట్టుకుని సరే, ఇప్పుడు హిస్టారికల్ నుంచి కాసేపు పర్సనల్గా కాసేపు మాట్లాడుకుంటే, చెప్పండి. మీ జీవన శైలే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటారు, అందరితో ఈజీ యాక్సెస్ గా ఉంటారు, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉంటారు. అది చాలా వ్యాలిడ్ క్వాలిటీ. అది ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ గా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ పర్సనల్ లైఫ్ విషయంలోకి వస్తే మీ హాబీలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ముఖ్యంగా మీరు చాలా ప్యాషనేటెడ్ ఫోటోగ్రాఫర్. నిజమే కదా? అంటే ఐఎమ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. వైల్డ్ లైఫ్, ఎస్. నేను సీనరీస్ కానీ మనుషుల్ని తీయలేను. ఎస్. మొన్న సరదాగా నా కూతుర్ని ఫోటో తీయడానికి నా కెమెరాతో ట్రై చేస్తే సగం ఫోటోలు పోయాయి. ఐ కెన్ ఓన్లీ షూట్ యానిమల్స్ అనమాట. ఎస్పెషలీ నేను టైగర్ని ఫస్ట్ టైం చూసిన దగ్గర నుంచి కూడాను దాని మీద ఒక ఫ్యాసినేషన్ వచ్చి పెద్ద పుల్ని ఫోటో తీద్దాం అన్నటువంటి ఇంట్రెస్ట్ పెంచుకొని ఓకే, మంచి ఎక్విప్మెంట్ కొని నాకు రిలాక్సేషన్ అప్పుడు నేను వెళ్ళి టైగర్స్ని, ద రేరెస్ట్ ఆఫ్ ద టైగర్స్ని ఇండియన్ నేషనల్ పార్క్స్లో ఫోటోగ్రాఫ్ చేసి వాటిని డాక్యుమెంట్ చేస్తాను. అంటే ఎప్పటికైనా ఫ్యూచర్ రిఫరెన్స్కి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి. అండ్ వెన్ ఎవర్ ఐ గో టు ఎనీ నేషనల్ పార్క్ ఐ ట్రై టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ దే. ఎందుకంటే అక్కడ లోకల్ ట్రైబల్స్ అవనివ్వండి, గైడ్ల రూపంలో, న్యాచురలిస్ట్ రూపంలో, డ్రైవర్స్ రూపంలో మనకెంతో బ్రహ్మాండంగా అడవిలో ట్రాక్ చేసి మనకు అమితమైన ఆనందాన్ని ఇస్తారు. దానికి కృతజ్ఞతాభావంగా లోకల్ కమ్యూనిటీస్కి కూడా ఐ ట్రై టు హెల్ప్ ఇన్ మై ఓన్ వే. బట్టల రూపంలోనే, లేకపోతే గ్రాసరీస్ రూపంలో కానీ, ఎనీ నెసెసిటీ ఒక ఊరికి ఉపయోగపడింది ఏదైనా ఇక్కడ మనం ఎలా చేస్తాం, ఇంత లార్జ్ స్కేల్లో కాకపోయినా నేను చేయగలిగింది. ప్యూర్ పాలిటిక్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చెప్పండి. 2024లో మన ఘన విజయం సాధించిన తర్వాత మీరు కూటమి సభ్యుల తరపున చంద్రబాబు నాయుడు గారిని మొట్టమొదటిగా కలిసిన తర్వాత మీరేం అడిగారు, ఆయన ఏం చెప్పారు? సార్, మీకు నేను మాట ఇచ్చాను, బొబ్బిలి పార్వతీపురం గెలిపించుకొస్తాను, బొబ్బిలి 30 సంవత్సరాల తర్వాత గెలిపించుకున్నాను సార్. నేను నా మాట నిలబెట్టుకున్నాను. లేదు, చాలా బాగా చేశారు, భుజం మీద పెట్టి అభినందించడం తర్వాత ఎక్కువ సార్లు కల్లాపోయాను. ఎందుకంటే నియోజకవర్గంలో సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. రైతులందరూ కూడా క్రాప్స్కి రెడీ అవుతున్నారు, ప్యాడీకి ఇట్లా రెడీ అవుతున్నారు. కాలువల అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని లక్షలకు వచ్చి నిధులు లేవు, ఎక్కడికి నిధులు కాలువలు బాగు చేయకపోతే నీరు వచ్చే పరిస్థితి లేదు. కొన్ని లక్షల రూపాయలు నేను నా సొంత డబ్బు ఖర్చు పెట్టి కాలువల్ని బాగు, అన్ని ప్రాజెక్ట్స్ని కాలువల్ని బాగు చేసే పరిస్థితిలోని నిమగ్నమైంది. అందుకు నేను వెళ్ళలేకపోయాను. ముందు చంద్రబాబు నాయుడు గారితో ముందు జరిగినటువంటి సంభాషణ అయితే ఇదే. బెబ్బినాయుడు గారు, బేసికల్గా మీరు రాజకీయాలను ఎంతగా ఇష్టపడతారో, ముందుకు తీసుకెళ్తారో, అంతకు మించి వ్యవసాయాన్ని మీరు బాగా ఇష్టపడతారు. అంటే వ్యవసాయం పట్ల మీకు ఎందుకు అంత అభిలాష ఏర్పడింది? దానికి గల కారణం ఏంటి? బొబ్బిల్లో ముందు మెడ్రాస్ నుంచి వచ్చి స్థిరపడినప్పుడు అండి, అప్పుడు ద మెయిన్ ఆక్యుపేషన్ ఏమిటి చేయాలి, ఇక్కడ ఏం చేయాలనుకున్నప్పుడు తక్షణ నా చేతిలో ఉన్నటువంటి పని ఏంటంటే మా ల్యాండ్స్ అన్నీ కూడా బీడు బారిపోయి, నాన్నగారికి అంత వ్యవసాయం ఇంట్రెస్ట్ లేకపోవడం, అన్నలకి వ్యవసాయం అంత ఇంట్రెస్ట్ లేకపోవడం, తక్షణంగా వచ్చిన వెంటనే మా ఏవైతే ల్యాండ్స్ బీడు బారిపోయి ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రెస్టోర్ చేసి సాగులోకి తీసుకురావడం, అలాగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పెరిగి అనేక మంది ఆదర్శ రైతులు తాలూకు వ్యవసాయాలు చూసి నూతనత్వం నేర్చుకొని మా బ్లడ్లోనే ఉంది చెరుకు వ్యవసాయం అండి. మా ఫాదరు 1931లో 1928లో 28-29లో కృషి పండిట్ అవార్డు మా ఫాదర్ ఫర్ ద హైయెస్ట్ షుగర్ కేన్ ఈల్డ్, 128 tons and 129 tons per acre. సో చెరుకు వ్యవసాయం అనేది మా బ్లడ్లో ఉండేది, ఒక ప్యాషను. అది కూడా వ్యవసాయం కూడా సీరియస్గా చేయడానికి ఒక సంఘటన. మాకు ఒక మంచి ల్యాండ్ ఉండేది, 6 acres. అందరూ కూర్చొని క్యాజువల్గా ఒక శతనార్లో కూర్చొని డిస్కస్ చేస్తుంటే అది చాలా మంచి భూమి, 6 ఎకరాలు 50 టన్నులు అనే భూమి అని అంటే ఒక ఆయన లేచి, మీరు పండించేస్తారు, ఏటనుకున్నారు 50 టన్నులు పండించడం అంటే, అది తెలియదు అట్లా ఎక్కువ ఆయనకి, ఆ వ్యక్తికి. 50 టన్నులు పండించడం ఇదా, 50 టన్నులు ఎందుకు, 30 టన్నులు, 150 టన్నులు, 200 టన్నులు పండించండి చూద్దాం, మీరు చెప్పినంత మందికి మంచి బిర్యానీ పొలవ పార్టీ ఇస్తాను. సరే, ఛాలెంజ్ అప్పటికప్పుడు కలిపేసాం. సో 6 ఎకరాలు 200 టన్నులు పండించినాం. అంటే 30 యావరేజ్, 257 టన్నులు పండించాం 6 ఎకరాలు. ఛాలెంజ్కి తీసుకొని చేయడం జరిగింది. అప్పటి నుంచి కమర్షియల్గా చేయడం మొదలుపెట్టాం. ఆ ఇయర్ నుంచి వ్యవసాయం
కమర్షియల్గా చేయడం. ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు? పెద్దగా ఎక్కువ లేదండి ఇప్పుడు. మా సొంతం లీజ్ అంతా కలిపి ఒక అంత కలిపి ఒక 100-150 ఎకరాలు. బట్ ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం చిన్న విషయం కాదు కదా. కష్టమేనండి, కష్టమే. మరి మీరు కష్టం వ్యవసాయం చేయడం వల్లే ఆ రైతు తాలూకు దయనీయ పరిస్థితి, ఇవాళ రైతు తాలూకా ఇబ్బంది, రైతు తాలూకు కష్టం నాకు ఎగ్జాక్ట్. నీరు ఎంత అపురూపం, గిట్టుబాటు ధర ఎంత అపురూపం, పండించినటువంటి పంట ఇన్ టైం అమ్ముకోవడం ఎంత ముఖ్యం, ప్లస్ డబ్బు వడ్డీకి తెచ్చినటువంటి అప్పు చేసి తెచ్చినటువంటి డబ్బుకి తీర్చడం ఎంత ముఖ్యం అనేది నాకు వ్యవసాయంలో ఉండడం వల్లే రైతు తాలూకా సాధక బాధక తెలుసు. ఐ కీప్ హైలైటింగ్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎన్నికల ముందు మీరు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇలా చిన్న చిన్న ఇబ్బందులు అన్నిటికి సంబంధించి హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నింటినీ కూడా ఇప్పుడు నెరవేరుస్తారా, నెరవేర్చరా? 100% నెరవేరుస్తామండి. మ్యాక్సిమం నా ఫోకస్ అంతా దాని మీదే ఉంది. అయితే ఈ నెల రోజులు నేను చూసింది ఏంటంటే, ఈ 5 సంవత్సరాలు నియోజకవర్గానికి జరిగినటువంటి డ్యామేజ్ని ఇమీడియట్గా రిపేర్ చేయవలసినటువంటి అవసరం. సాగునీరు కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఒక్కొక్కటి కూడా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇంత ఫాలో అప్ నేను చేసి నీరు ఎక్కడి వరకు వచ్చిందని అడిగే పరిస్థితి వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడి నుంచి కూడా చూడలేదు, ఏ ప్రజాప్రతినిధి. ఒక ఆయకట్టు రైతుకు ఉండవలసిన శ్రద్ధ స్థానిక శాసనసభ్యుడికి ఉందని చాలా ఆశ్చర్యపోతున్నారు అధికారులు కూడా. అలాగే వెళ్తున్నాయి. ముఖ్యంగా పారాదు బ్రిడ్జు పూర్తి అవ్వకపోవడం వల్ల ఈ టైంలో మనం అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి బ్రిడ్జ్ని ఈ రోజుకి కూడా పూర్తి చేయలేకపోవడం, గత 5 సంవత్సరాలు పడుకోబెట్టి తూతూ మంత్రంగా పనులు చేసి బొబ్బిలి నియోజకవర్గంలో ఇంచుమించు 2 రోడ్లు, ప్రధానమైనటువంటి ఆర్ఎన్బి రోడ్లు డ్యామేజ్ అయిపోయి, బొబ్బిలి తెరలం రోడ్డు ప్లస్ బొబ్బిలి ఆకులకట్ట రోడ్డు 2 కూడా చాలా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. చిలకపాలెం రాయగడ రోడ్ ఏదైతే ఉందో అది కూడా చాలా అధ్వాన పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి పిఆర్ రోడ్స్ చాలా ఘోరమైన. సార్ మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, ఎన్నికల ముందు మీ కూటమి ప్రధానమైనటువంటి హామీల్లో రోడ్లను నిర్మిస్తాం అని మీరు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీ నియోజకవర్గంలో ఎప్పటిలోగా రోడ్లను సెట్ చేసే అవకాశం ఉంది? నేను అనుకోవడం ఒక 1.5 to 2 years టైంలో అంత పడుతుంది మ్యాక్స్. ఈజీగా పడుతుంది, ఎందుకంటే చాలా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. అన్న మినిస్టర్గా ఉన్నప్పుడు, లోకేష్ గారు రూరల్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం 100 కోట్ల రూపాయలు నిధులు తెచ్చాం. ఆ రోడ్లు కూడా పూర్తి చేసుకోవడం చేత కాలేదు. సో అది చాలా దురదృష్టకరమైనటువంటి ఇది. నా ప్రత్యర్థి ఎమ్మెల్యే గారిది మెయిన్ వృత్తి కాంట్రాక్ట్స్, దే ఆర్ సివిల్ కాంట్రాక్ట్స్. శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళది. వాళ్ళు పర్సూ చేసుకోలేకపోయారు. వాళ్ళకి ఏది మిగులుతుందో, వాళ్ళకి ఏది లాభం వస్తుందో అవే చేసుకున్నారు. వాళ్ళు నిజంగా తలుచుకొని లాభం అర్జించుకుంటా, నిజంగా నియోజకవర్గ ప్రజలకి మంచి చేద్దాం అనుకుంటే ఆ రోజే చేద్దాం. వాళ్ళకి స్వార్థం తప్ప ఇంకేది లేదు. వాళ్ళ సొంత మెషిన్స్ ఉన్నాయి. నేనైతే అద్దెకి పెట్టి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను, కానీ వాళ్ళకి డీజిల్ ఖర్చు. ఈ సాగునీరు కాలువలు వాళ్ళు బాగు చేయాలని తలుచుకుంటే అసలు బొబ్బిలి నియోజకవర్గంలో ఏ ఆయకట్టు, ఏ మైన్ ఇరిగేషన్ కెనాల్ కింద ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా చేయగలుగుతారు. కానీ వాళ్ళు దే డిసైడెడ్. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఒక విషయం చెప్పండి. బొబ్బిలి గ్రోత్ సెంటర్కి సంబంధించి దాని డెవలప్మెంట్ పట్ల మీరు ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తున్నారు, ఎలాంటి డెవలప్మెంట్ చేసి చూపిస్తారు? మా జిల్లా మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఏదైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి శాఖ ఆయనకు టీజీ భరత్ గారు, హూ ఇస్ అన్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ హూ ఇస్ అన్ ఎమినెంట్ బిజినెస్ ఫ్యామిలీస్. ఆయన్ని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. మీరు బొబ్బిలి రావాలి, గ్రోత్ సెంటర్ని విజిట్ చేయాలి. మెయిన్ ఏంటంటే ఈ రోగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, హూ హ్యావ్ ట్రీటెడ్ ద బొబ్బిలి గ్రోత్ సెంటర్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. అంటే ల్యాండ్ కొనేసి ఇండస్ట్రీస్ పెట్టకుండా ఎవరైతే తాత్సారు కదా వాటిని ఎలిమినేట్ చేసి, ఆ అలొకేషన్స్ క్యాన్సిల్ చేసి, బడ్డింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్, బడ్డింగ్ ఇండస్ట్రీస్కి ఎవరైతే నిజంగా ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వస్తున్నారో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలనేటువంటిది నా కాన్సెప్ట్. ఆ తర్వాత ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి కూడా లాస్ట్ 5 సంవత్సరాలు ప్రతి ఇండస్ట్రియలిస్ట్కి కూడా గ్రోత్ సెంటర్ రన్నింగ్ అన్ ఇండస్ట్రీ వాజ్ అ నైట్ మ్యాన్. అదొక పీడకల. ఇండస్ట్రియల్ పాలసీ వల్ల అవనివ్వండి, పవర్ పాలసీ వల్ల అవనివ్వండి. అంటే మీకు ఇప్పుడు నమ్మకం ఉందా ఇప్పుడు ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఇండస్ట్రీలు తెప్పిస్తాం? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కార్యదక్షత, నమ్మకంతో
ఒక ప్రోయాక్టివ్ అండ్ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క మీద నమ్మకంతో తప్పకుండా మంచి జరుగుతుంది. ముఖ్యంగా అండి బొబ్బిలి నియోజకవర్గం అంటే గతం నుంచి కూడా విద్య పరంగా చాలా స్ట్రాంగ్గా ఉండేది. కానీ గత కొన్ని ఏళ్ళుగా చూస్తే ఇక్కడ విద్య పరంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. సో విద్య పరంగా మీ నియోజకవర్గానికి ఎలాంటి డెవలప్మెంట్ చేసి చూపించబోతున్నారు? ముఖ్యంగా ఎయిడెడ్ సిస్టమ్ తీసేశారు. రాజా కాలేజ్ అవనివ్వండి, సంస్థాన హై స్కూల్ చాలా కాపు కాసేది. మా వెనుకబడిన ప్రాంతంలో చాలా కాపు కాసేది. దురదృష్టవశాత్తు ఎయిడెడ్ వ్యవస్థ ఎప్పుడైతే నిర్వీర్యం చేశారో మాకు ఆర్థిక భారం అయినప్పటికీ నా సోదరుడు సుజయ్ కృష్ణ గారు వాటిని ముందుకు తీసుకెళ్ళారు. కానీ మినిమం ఫీజు కలెక్ట్ చేయడానికి తప్పదు. ఎందుకంటే చేస్తే తప్ప సర్వైవల్ స్టాఫ్కి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. నా ఎన్నికల హామీలో మెయిన్ హామీలు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నా నియోజకవర్గంకి శాంక్షన్ చేద్దామనేటువంటిది నా ఆకాంక్ష. విద్యపరంగా అది నెరవేరుస్తారా? 100% నెరవేరుస్తాను. విద్యపరంగా అది నా హామీ అయితే, వైద్యం పరంగా కూడా చాలా అధ్వానమైనటువంటి స్థితిలో వైద్యం ఇవాళ బొబ్బిల్లో ఉంది. శాంక్షన్ అయినటువంటి నిధులను కూడా సక్రమంగా ఖర్చు పెట్టలేక బొబ్బిలి హాస్పిటల్ అవ్వడం, బాడెన్ హాస్పిటల్ అవ్వడం చాలా దయనీయమైన స్థితిలో ఉంది. దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే మన శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేశారు. ప్రతి నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వ ఆస్తులు, భూములు అన్నీ కూడా కబ్జాకు గురయ్యాయి అని చెప్పారు. మరి కబ్జాలు చేసినటువంటి వాళ్ళని శిక్షిస్తారా? ఒకవేళ తప్పు చేశారు అని నిజంగా తేలిస్తే, ఇప్పుడు మాకు ఇందిరమ్మ కాలనీ ఉంది, బొబ్బిల్లో ఇందిరమ్మ కాలనీ. అక్కడ అధికార పార్టీ నాయకులు గత 2 సంవత్సరాలుగా ఇష్టానుసారంగా పట్టాలు అమ్మారు. దాని మీద ఒక కమిటీ వేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి తప్పకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద మాత్రం తప్పకుండా శిక్షించబడతారు. అదేవిధంగా భూ కబ్జాలు ఎవరైతే బాగా అలవాటు పడిపోయారు, ఏదో సామెత వచ్చింది, యథారాజ తదా ప్రజ అని, వాళ్ళ అగ్రనాయకులు ఏ విధంగా కబ్జాలు చేశారో లోవర్ క్యాడర్ కూడా అదేవిధంగా కొత్త సంస్కృతిని బొబ్బిలికి తీసుకొచ్చేస్తారు. ఆ పరిస్థితి రానివ్వకుండా ఏవైతే ఎవరి భూములు అయితే అన్యాక్రాంతంగా వాళ్ళకి తప్పకుండా నేను భద్రత కల్పిస్తాను. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అనగానే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మనం, వెనుకబడిన ప్రాంతం, వలసల ప్రాంతం అదే అని. అట్లీస్ట్ ఈ 5 ఏళ్లలో అయినా పూర్తిగా ఎవరు కూడా మార్చలేకపోవచ్చు. కానీ ఈ వలసల ప్రాంతంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచగలుగుతారా? 100% మెరుగుపరుస్తాం. ది ఎయిర్పోర్ట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బూన్. ఎయిర్పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, ఆధారిత బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్ రాకపోవడం వల్ల కొన్ని వేలాది ఉద్యోగాలు మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. ఎస్పెషల్లీ ద కోస్టల్ కారిడార్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర ఈస్ గోయింగ్ టు బూమ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ వితౌట్ డౌట్. సో బొబ్బిలి ప్రాంత నియోజకవర్గ ప్రజలందరూ మీ పట్ల, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పట్ల విపరీతమైన విశ్వాసంతో గెలిపించారు. మరి వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ఇవాళ నాకు ఇచ్చినటువంటి హోదా మిమ్మల్ని పరిపాలించడానికి కాకుండా, నేను బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఒక సేవకుడుగా ఈ గత 25 సంవత్సరాలుగా మీకు చేసినటువంటి సేవకు మెచ్చి, ఒక సేవకుడుగా మీ కష్టాలను తీర్చడానికి ప్రభుత్వ పరంగా ఒక హోదా ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఇది ఎవరిది కాదు, ఈ విజయం, ఈ హోదా ఎవరిది కాదు, ఇది బొబ్బిలి నియోజకవర్గ ప్రజలది. తప్పకుండా ప్రజలు రుణం తీర్చుకునే విధంగా నా పరిపాలన ఉంటుందని మీకు తెలియజేస్తాను. ఫైనల్గా ఒకటే ప్రశ్న సార్, చెప్పండి. స్వచ్ఛ రాజకీయాలు, స్వచ్ఛ పాలిటిక్స్, అవినీతి రహిత రాజకీయాలకి బొబ్బిలిని అడ్డగా మారుస్తారా? 100% మారుస్తామండి. ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా అవినీతి మచ్చ అనేది ఎవరో పనికిమాలిన ఆరోపణలు ఎవరు చేశారు, కానీ ఏవి కూడా ఎప్పుడు కూడా ఒక మచ్చ లేదు. తప్పకుండా అదే ఆ ఇంటెగ్రిటీ, బొబ్బిలి రాజ కుటుంబం ఏ ఇంటెగ్రిటీ, ఏ నైతిక విలువలకి, ఏ నిజాయితీకి నిలువెత్తే నిదర్శనం. తప్పకుండా ఆ పేరుని మరింత ఖ్యాతి వచ్చే విధంగా నేను కృషి చేస్తాను, మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా డీటెయిల్గా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ టీవీ తరపున కూడా మీకు విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ జర్నలిజం చేయడానికి బిగ్ టీవీ ఎప్పుడు సిద్ధంగా ఉంది. మీకు సలహాలు ఇవ్వాలన్నా లేదా మీ సలహాలు స్వీకరించడానికి బిగ్ టీవీ సిద్ధంగా తప్పకుండా మీ సలహాలు సభ్య సమాజానికి, మన రాష్ట్రానికి ఉపయోగపడే ఏ సలహా అయినా
మీరు ఇవ్వండి, తప్పకుండా మేము పాజిటివ్గా స్వీకరిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది బొబ్బిలి ఎమ్మెల్యే గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.